హాయ్ అండి. టుడే పొదరిల్ ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా. మన ప్రతాప్ మన మహాలక్ష్మి వాళ్ళ నాన్న వాళ్ళ ఆది ఇద్దరూ కలిపి ఒరే వాడిని కొట్టావా, కొట్టాను నాన్న, వాడు నన్ను గుర్తుపట్టేస్తున్నాడు నాన్న, కానీ నేనేమీ మాట్లాడలేదు. ఒరే ఈ విషయం ఎవరికి తెలియకూడదు, ఇలాగే కొన్ని రోజులు ఇలాగే వాడిని కొట్టండి, అర్థమైందా సార్, మాకొక్కసారి పని చెప్పాక మేము ఎవరికి చెప్పం అంటారు. ఒక పక్క నుంచి మన పెద్ద చాలా కంగారు పడుతూ ఉంటాడు. అన్నయ్య ఏమైందన్నయ్య, అన్నయ్య అసలు కనీసం ఆచూకి చక్రి అన్న ఆచూకే తెలియలేదు ఏంటన్నయ్య అని, అదేరా నాకు భయమేస్తుందిరా అంటారు. ఒరే పదరా అంటూ నారాయణ అంటాడు. ఎక్కడికి నాన్న, వాళ్ళ సంగతి వాళ్ళంతూ తేలుస్తాను, పదరా. ఎక్కడికి నాన్న, అది కాదురా, వాళ్ళు మనకు నా కొడుకుని ఎలా కట్టేస్తారా, ఎలా కుదురుతుందిరా నాన్న, మనకి అపోహలే, అది నిజాలు ఏంటని మనకి తెలీదు, వెళ్దాం పదరా. వద్దు నాన్న, నువ్వెక్కడికి నాన్న, నువ్వు రావద్దు, మేము చూసుకుంటాం, మేము ముగ్గురు వెళ్ళి చూసుకుని ఎలాగైనా చక్రిని తీసుకొస్తాం నాన్న అంటూ మన పెద్ద అంటాడు. పెద్ద అన్నాక ఓ పక్క నుంచి చక్రిని కొడతాకి మన ఎవరు ఆది మొహం కప్పేసుకుని మంకీ క్యాప్ పెట్టుకుని వస్తాడు. ఒరే బామ్మద్ది, నువ్వేనా మంకీ పెట్టుకున్న బామ్మద్ది, ఒరే ముష్టి బామ్మద్ది, ఒరే నీ కళ్ళు నాకు తెలుసురా అంటూ ఉంటాడు. తిడుతున్న కొట్టేస్తాడనమాట, కొట్టేస్తాడు. ఓ పక్క నుంచి అసలు ఎక్కడున్నాడో అని చక్రి మన పెద్ద వాళ్ళు కంగారు పడుతూ ఉంటారు. కంగారు పడుతూ ఉంటే పాపం గబగబా బయట మీద వెళ్తుంటే ఫోన్ వస్తుంది. అది ఎవరు, మన స్టైలిష్ శైలు ఫోన్ చేసి విసిగిస్తూ ఉంటే ఏంటి హలో ఎవరు అని అంటే, నేను శైలుని, ఆపుతావా, అసలు నీకేమైనా బుద్ధి ఉందా, అసలు ఏమన్నా ఉందా నీకు, అసలు నేను ఎంత టెన్షన్లో ఉన్నానో తెలుసా, అసలు ఫోన్ చేస్తావా అసలు నువ్వు అని చెప్పేసి, అసలు ఫోనే చేయొద్దు నువ్వు అని చెప్పేసి ఫోన్ పెట్టేసి స్విచ్ ఆఫ్ చేసేస్తాడు. హలో 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 అంటే ఎంత పొగరి వీడికి అని అనుకుంటూ ఈ బుస్సు సంగతి, ఈ ముంగీస సంగతి నేను చెప్తానని చెప్పేసి ఇంకెవరు లేదా నా బుస్సు అన్న అంటూ ఉంటాడు. ఓ పక్క నుంచి ఇంకా రాలేదు ఏంటి చక్రి అని మహాలక్ష్మి కంగారు పడుతూ ఉంటుంది. ఈ లోపల ఆది వీళ్ళందరూ వచ్చి, చూసావా వాడు ఎంత దుర్మార్గుడో, నా కూతురు ఇలా కాబట్టి సరిపోయింది, అత్తయ్య మంచిలు తాగండి అత్తయ్య, నేను తాగనమ్మా, నా కూతురు జీవితం ఎలాగైనా సరే నా కూతురికి వాడితో విడాకులు ఇప్పించి చెయ్యాలి, ఇలాంటి వాడు బంగారం డబ్బులు అన్నీ దొబ్బేశాడు అంటూ మహాలక్ష్మి వాళ్ళ నాన్న మహాలక్ష్మి వాళ్ళ అమ్మ అంటూ ఉంటారు. అలా అనకండి నాన్న, అయినా నా కూతురుని అక్కడ పంపను అది ఇది అని అంటూ ఉంటారు. కోపం వచ్చి మహాలక్ష్మి లోపలికి వెళ్ళిపోతుంది. ఏంటి అసలు చక్రి అన్న ఎక్కడున్నాడు ఏంటని కంగారు పడి వాళ్ళు తిరుగుతూ ఉంటారు. పప్ప దాహం వేసి వాటర్ తాగుతుంటే ఎలాగైనా సరే అసలు ఏ దారిలో అన్నయ్య వెళ్ళాడు అంటూ కన్నా మహాలక్ష్మికి ఫోన్ చేస్తాడు. వదిన అన్నయ్య ఏ దారిలో వెళ్ళాడు అసలు నీకు ఐడియా ఉందా అనేసరికి మహాలక్ష్మి చెప్తుంది. చెప్పేసిన తర్వాత సరే పదరా, అలా మహాలక్ష్మి చెప్పింది కదా అని చెప్పేసి బయలుదేరుతూ ఉండగా మన ఎలా అయినా సరే ఈ కొట్టేసి వెళ్ళిపోతాడు కదా, మన తెలుసున్న వాళ్ళందరినీ అడుగుతారు. అడిగిన తర్వాత మన చక్రి అక్కడే ఉంటాడు కదా, చక్రిని ఎవరైతే కిడ్నాప్ చేసిన అమ్మాయి ఉంటుంది కదా, ఆ అమ్మాయిని ఫ్లటింగ్ చేస్తాడు. ఫ్లటింగ్ చేసి ఎవరే ఏంటి అని మాట్లాడుతూ ఉంటే, ఏమండి మీరు 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 మరి అందంగా ఉన్నారేంటండి, మీ పేరు నైనిక కదూ, కాదే నా పేరు సరోజినియే అంటూ చెప్తూ ఉంటుంది. మీరు లూజ్ హెయిర్ కింద డ్రెస్ ఇలాగా కట్టుకోకుండా వదిలేస్తే చాలా బాగుంటుంది, అవునా నేను చాలా బాగుంటానా అంటూ ఉంటాడు. ఈ లోపల వెళ్తుంది, అద్దానికి వెళ్ళిపోతుంటుంది, అక్కడ ఫోన్ పెట్టేసి వదులుతుంది. ఓ పక్క నుంచి పెద్ది కేశవ మన కన్న ఫోటో పట్టుకు తిరుగుతూ ఉంటే అనుకోకుండా ఫోన్ ఎలాగైనా చక్రి లాక్కుని కన్నకు మన చక్రికి మన కేశవకు ఫోన్ చేస్తాడు. కేశవ ఫోన్ స్విచ్ ఆఫ్ కదా, అందుకనే అలా పెద్ద అన్నయ్యకి ఫోన్ చేస్తాడు. అన్నయ్య నేను ఇక్కడున్నాను అన్నయ్య, వీళ్ళెవరో నన్ను కట్టేశారు అన్నయ్య, ఇది పెద్ద పాడుబడిన గొడవను అన్నయ్య అంటూ ఉంటాడు. ఈ లోపల రెండన్నయ్య అనేసరికి ఫోన్ పెట్టేసి వదిలేస్తాడు. అది చూసిన ఒకడు, ఏరా ఏదో చప్పుడైంది, ఏమైందిరా అని అనేసరికి జనాలు పిచ్చి, అన్న ఏదో చప్పుడైంది, ఏమైందిరా చూడరా వీడేదో ఇసిరేసాడు అనేసరికి, అన్న ఫోన్ అరే ఈడెవడికో ఫోన్ చేశాడు, అసలు ఎందుకు వెళ్ళిపోయింది ఆ అమ్మాయి ఇక్కడి నుంచి అని చెప్పేసి, అసలు ఈడెక్కడికి ఫోన్ చేస్తున్నాడో ఏం చేస్తున్నాడో చూడాలి కదా అని అనేసరికి, అన్న ఎవరో మళ్ళీ ఫోన్ చేస్తున్నారు చక్రియరా అనేసరికి, హలో ఎవరు
ఎవరు అని అనేసి ఫోన్ కట్ చేస్తారు. ఇంతకీ ఆ విషయం తెలిసిపోయి చక్రి అయ్యి బాబోయ్ మనోడు దొంగలు దొరికిపోయాడు, చక్రి దొరికిపోయాడు దొంగలకి అని చెప్పేసి గూండాలకి అని చెప్పేసి మొదలు పెడితే ఈ లోపల ఆదికి ఫోన్ చేసి అన్న వీడెవడికో ఫోన్ చేశారు అని అనేసరికి ఒరే ప్లేస్ మార్చేయండి రా, నా ఫామ్ హౌస్ ఉంది కదా అక్కడికి తీసుకెళ్ళండి అని చెప్తాడు. తీసుకెళ్దామని చెప్పేసి ఎలాగైనా సరే ఒరే ఆగండి రా, నన్ను ఎక్కడ తీసుకెళ్తున్నారా అని అనేసరికి రే నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారా అని చెప్పేసి అన్నా కూడా సరే అని తీసుకెళ్ళిపోతారు. తీసుకెళ్ళిపోతుంటే అనుకోకుండా మన మన కేశవ బండి గుద్దేసరికి పడిపోతుంటే ఎరే బుద్ధి లేదురా అని తిడతారు. తిడితే అసలు చూసుకుని నడుపుతున్నావా నువ్వు అన్న, సారీ అన్న అని అన్నా కూడా ఏరే సిగ్గులేదా అంటూ ఉంటాడు. కానీ వెనక నుంచి పాపం చక్రి అద్దం నుంచి అంటాడు. అనుకోకుండా కన్నాక దెబ్బ తగిలింది కదా, ఇలా చూసుకేసి అన్నయ్య అదిగో చక్రి అన్నయ్య అంటూ ఉంటాడు. వెళ్ళిపోతుంటే ఒరే గబగబ పదరా అని చెప్పేసి ఎలాగైతే వాళ్ళని పట్టుకుంటారు. పట్టుకునేసరికి ఏంటన్నా సారీ చెప్పాను కదా, ఒరే నా జోలికి వచ్చినా ఊరుకుంటా, నా తమ్ముడు జోలికి వస్తే ఊరుకునేది లేదు అని చెప్పేసి మన మొదలు పెడతాడు. పెద్ది చూడండి అసలు సూపర్గా మొదలు పెడతాడు. అసలు కొట్టడమా, అసలు అన్నని చూసి కేశవ కన్నా ఆశ్చర్యపోతారు. చక్రిని లాక్కొచ్చేసరికి ఇంకా చూడండి మామూలుగా లేదు అసలు ఎంతలాగా ఉందంటే ఏంట్రా చూస్తున్నారు కుమ్మండి అని చెప్పేసారు. నలుగురు పెట్టి కుమ్ముతారు. అసలు ఇవాళ ఎపిసోడ్ అయితే పెద్ద హైలైట్ అండి, సూపర్గా ఉందన్నమాట. అసలు పెద్దని చూస్తే అసలు అంత బాగా పర్ఫార్మెన్స్ చేసే తర్వాత కరెక్ట్గా తెల్లారిపోయేసరికి ఏంటి మహాలక్ష్మి వాళ్ళ అమ్మ చూస్తూ ఉంటుంది. ఏంటిది ఎవరొచ్చారు బాబు మీరెవరండి అని అనేసరికి నేను ఏమండి ఆది అందరూ రండి అనేసరికి ఏంటి ఇక్కడేంటి మీరు ఏంటి మామ షాక్ అయ్యావా ఏంటి బామ్మద్ది అంటూ వాళ్ళని అంటూ ఉంటాడు. మీరు వచ్చారా అమ్మయ్య మీరు ఎక్కడికి వెళ్ళిపోయారా అని చాలా కంగారు పడ్డానండి అంటూ మన మహాలక్ష్మి అంటుంది. అనేసి ఇంక అసలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. వచ్చేసారా మీకు ఏమైందో ఏంటో అనుకుంటూ ఏంటా దెబ్బలు అంటూ ఉంటుంది. వీళ్ళైతే కంగు తింటారు. అసలు రాడు అని అనుకున్నవాడు వచ్చాడు కదా కానీ అసలు రేపటి ఎపిసోడ్లో ఉంటుందండి పెద్ద డైలాగ్స్ సూపర్గా ఉంటుంది. మరి రేపటి ఎపిసోడ్ ఏం జరుగుద్దో చూద్దామా. ఇవాళ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.